ఎస్ మొగుల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్తీ సాలిబండలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓల్డ్ గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఒక్కసారిగా కూడా అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటనే అలర్ట్ అయిపోయినటువంటి ఫైర్ అధికారులు దాదాపు 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా పూర్తిగా కూడా ఫైర్ ని కూడా కంట్రోల్లో చేశారు. ప్రస్తుతం మనతో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ గారు ఉన్నారు. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్, మీకు ఏ టైంలో ఇన్ఫర్మేషన్ అందింది, అసలు ఏమని? సుమారు 10 గంటల 27 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్లో ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతోనే మేము పక్కనే ఉన్న మొగల్పుర ఫైర్ టెండర్ని టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు చంద్రలాల్ బారాదారి గోలిగోడ్ నుంచి కూడా బండి టర్న్అవుట్ చేశాము. ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో నియర్ బై ఉన్న ఇంకో 5 ఫైర్ టెండర్స్, రోబోటు, అదేవిధంగా బ్రాంటో స్కై లిఫ్ట్, మొత్తం 8 ఫైర్ టెండర్స్, ఒక రోబో, బ్రాంటో స్కై లిఫ్ట్ వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది ఇక్కడికి. సార్, అంటే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఫస్ట్ పక్కన ఉన్నటువంటి సిఎన్జి గ్యాస్ లో మంటలు వ్యాపించి కార్ బ్లాస్ట్ అయ్యి దానికి అంటింది అంటున్నారు. మీరు ఇప్పటివరకు చూసిన లైవ్ ఎక్స్పీరియన్స్ లో అసలు ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్? మనము ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ ఆర్జిన్ ఎక్కడైంది అన్నది ఖచ్చితంగా చెప్పలేమండి. కొందరు ఐ విట్నెస్ చెప్పే దాని ప్రకారం ఫస్ట్ కార్ వచ్చేసి షట్టర్ క్లోజ్ చేస్తున్న టైంలో వచ్చేసి షాప్ను గుద్దేయడం వల్ల స్పార్క్స్ వచ్చి తర్వాత ఫైర్ అనుకుంది అంటున్నారు. ఒక వర్షన్ ఏమో లోపల ఫైర్ అయింది, ఆ తర్వాత ఆ బ్లాస్ట్కి కారు ఓవర్టర్న్ అయింది రోడ్ మీద అని అంటున్నారు. ఈ 2 కారణాల్లో ఏదైనా ఉండొచ్చు, మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేము. దాని మీద సైంటిఫికల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే కాజ్ ఆఫ్ ఫైర్ అనేది చెప్పగలం. సార్, స్థానికులు చెప్తున్న దాని ప్రకారము అది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారీగా కూడా పేలుళ్ళు వచ్చాయి, దాని తీవ్రత ఎక్కువగా ఉంది, పక్కన ఉన్న బిల్డింగ్స్ కూడా అదిరిన పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎందుకు ఆ లెవెల్లో కూడా నార్మల్ అగ్ని ప్రమాదం జరిగితే ఎందుకు ఆ లెవెల్లో కూడా దాని తీవ్రత ఉంది? ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ షాప్ కాబట్టి గీజర్సు, అదేవిధంగా ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి దాని నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్షియల్ ఏరియా, వాళ్ళు రెసిడెన్స్ ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. దానివల్ల లోపల గ్యాస్ సిలిండర్స్ ఉండడము, కింద ఫ్రిడ్జ్లు ఉండడము, గీజర్లు ఉండడం వల్ల కూడా ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది. సార్, ప్రమాదం జరిగినప్పుడు లోపల ఎవరైనా ఉన్నారా? మనకు ప్రస్తుతం ఓన్ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరికి ఇంజురీస్ అయినాయి, హాస్పిటల్లో ఉందా అని చెప్తున్నారు. ఎవరు అందుబాటులో లేరు. ఖచ్చితంగా ఎలా జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది, బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతానికి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. అది ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాతగానే చెప్పలేం. ప్రస్తుతానికి అయితే మనకు వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. అంటే పక్కన ఉన్న కార్ కూడా మంటలు వ్యాపించి అది కూడా బ్లాస్ట్ అయ్యి పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఆ సమయంలో కార్లో ఎవరైనా ఉన్నారా? అసలు కార్ అక్కడ పార్క్ చేసి ఉందా లేకుంటే రన్నింగ్లో ఉందా? కారు రోడ్డు మీదనే వెళ్తుంది. కారులో 2 మనుషులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా సీరియస్ ఇంజురీస్ అయినాయి, ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అని అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎంతమంది అని తెలియదు కానీ 2 అని అంటున్నారు. వాళ్ళు కూడా సీరియస్ ఇంజురీస్ అయితే అయినాయి, క్రిటికల్ కండిషన్ అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మరి ఫైర్ పూర్తిగా కూడా అదుపులోకి వచ్చిందా, ఇంకేమైనా లోపల మంటలు ఎగిసిపడుతున్నాయా? ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. కాకపోతే కొంచెం లోపల చిన్నగా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. మా ఫైర్ టెండర్స్ ఇక్కడే పెట్టి అవి ఎక్కడ జనరేట్ అయినా మేము రీఇగ్నేట్ అయినా దాన్ని కంట్రోల్ చేస్తుంటాము. అది ప్రస్తుతానికైతే పూర్తిగా ఫైర్ కంట్రోల్ అయింది, ఎక్కడికి ఎక్స్పెన్షన్ అయ్యే స్కోప్ లేదు, పూర్తిగా అదుపులో ఉంది. అంటే లోపల ఉన్న ఎలక్ట్రానిక్ సామాన్ అంతా పూర్తిగా కూడా దగ్ధమైందా? అవునండి, దాదాపుగా పూర్తిగా కాలిపోయినాయండి. గీజర్స్ కానీ మన రిఫ్రిజిరేటర్స్ కానీ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నవి పూర్తిగా కాలిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్షియల్ వాళ్ళ దాంట్లో ఉన్న ఏదైతే సామాన్లు ఉన్నాయో అవి కూడా పూర్తిగా కాలిపోయడం జరిగింది. అంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ షోరూమ్స్లో ఇంత భారీ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? ప్రస్తుతానికి రీజన్ తెలియదండి. మేము ప్రాథమిక అంచనా అసెస్మెంట్ చేస్తున్నాము. లోపల నుంచి జనరేట్ అయిందా, లేకపోతే ఆర్జిన్ అయిందా, లేకపోతే బయట నుంచి లోపలికి స్ప్రెడ్ అయిందా అన్నది ప్రస్తుతానికి మనం చెప్పలేము. కాకపోతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో మనకు ఫ్రిడ్జ్లో ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంటాయి. గీజర్ కూడా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము ఎక్స్ప్లోజన్ అవుతుంటాయని. రెసిడెన్షియల్ ఏరియా పైన రెసిడెన్స్ ఉంటున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్స్ కానీ స్పేర్ సిలిండర్స్ కానీ ఉన్నట్లయితే దానివల్ల కూడా ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ షోరూమ్ పక్కకే క్లాత్ స్టోర్ అంటూ కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా మంటలు వ్యాపించాయి అంటున్నారు. దాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. అవునండి, వెనకాల ఒక చిన్న క్లాత్ స్టోర్ ఉంది, అందులో కూడా కొంచెం పాక్షికంగా కాలడం జరిగింది. అందులో కూడా పూర్తిగా ఫైర్ ఫైటింగ్ చేసాం, మేము పూర్తిగా కంట్రోల్ చేసాం. ప్రస్తుతానికి అక్కడ కూడా ఎలాంటి ఫైర్ లేదు, స్పార్క్స్ లేవు.
సో అది రాత్రి 10:27 సమాచారం రావడంతో వెంటనే అలర్ట్ అయిపోయి మొగుల్పుర లిమిట్స్లో ఉన్నటువంటి 2 ఫైర్ ఇంజన్లను పంపించాము. తర్వాత అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసిన తర్వాత మరో 5 ఫైర్ ఇంజన్లు, మొత్తంగా కూడా 8 ఫైర్ ఇంజన్లు అక్కడ తీసుకొచ్చి పూర్తిగా 2 గంటలు శ్రమించి ఫైర్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకున్నాము. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ పక్కనే ఉన్నటువంటి సిఎన్జీ కార్లో మొదలైందా లేకుంటే లోపల, ఎందుకంటే లోపల ఎలక్ట్రానిక్ షోరూమ్ కాబట్టి ఫ్రిడ్జ్లు తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి వచ్చినా ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ డిఎఫ్ఓ శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శివాతో అక్రమిక్ టీవీ పాత బస్తీ నుండి.